ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి జీవితంలో బిగ్ టర్నింగ్ పాయింట్ రాబోతోంది. ఈ 7 రోజులు మిథున రాశికి చాలా కీలకం. అదృష్టం మీ తలుపు తట్టబోతోందా? ఆగస్టు నెల 2వ వారంలో జరగబోయేది ఇది. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది? వీరి జీవితంలో కలగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధమైన మార్పులు అయితే రాబోతున్నాయి అనే విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. మిథున రాశి మిత్రులారా, ఆగస్టు నెల 2వ వారం మీ జీవితంలో కొన్ని కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు, కొత్త మార్పులకు దారితీస్తే సమయంగా ఉండవచ్చని జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తున్నాయి. ఈ కాలంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు, మీ యొక్క సహనం, మీ కృషి, పట్టుదల భవిష్యత్తు పైన మంచి ప్రభావం అయితే చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు మళ్ళీ కదలికలోకి రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి ఇంటర్వ్యూలు లేదా కొత్త అవకాశాలు లభించే సూచనలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉండేవారికి కొత్త బాధ్యతలు లేదా తమ యొక్క ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు అయితే రావచ్చండి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తతో పాటుగా తెలివిగా వ్యవహరిస్తే ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. గతంలో చేసిన కష్టానికి కూడా ఇప్పుడు కొంత ఫలితం కనిపించవచ్చు. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తిగా ఆలోచించడం మంచిది. వచ్చిన ప్రతి అవకాశాన్ని పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. వ్యాపారాలు చేసే మిథున రాశి వారికి కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు లేదా కొత్త కస్టమర్లు కూడా లభించే అవకాశం ఉంటుంది. అయితే తొందరపడే నిర్ణయాలు తీసుకోవడం కంటే కూడా ప్రతి విషయాన్ని కూడా 1-2 సార్లు పరిశీలించడం మంచిది. కుటుంబ జీవితంలో అపార్థాలు తగ్గే అవకాశం ఉంటుంది. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తులతో మళ్ళీ సన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు చాలా మానసిక బలాన్ని ఇస్తుంది. మీ జీవితంలో కూడా చాలా సానుకూలంగా మార్పులు అయితే కనిపించవచ్చు. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సంబంధంలో ఉండేవారు పరస్పర అవగాహనతో ముందుకు సాగితే బంధం మరింతగా బలపడుతుంది. విద్యార్థులకు ఈ వారంలో చదువులో ఏకాగ్రత అనేది పెరిగే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటటువంటి వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు అయితే సాధించే అవకాశం అయితే మీకైతే కనిపిస్తూ ఉంది. అంతేకాదండి, ఈ రాశి వారు ఆరోగ్యపరంగా కూడా పెద్దగా ఆందోళన అయితే అవసరం లేకపోయినా సరైన నిద్ర, సమతుల్య ఆహారం, వ్యాయామం పైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ధ్యానం లేదా ప్రార్థనను ఉపయోగించవచ్చు. ఈ వారం మీ మాటలకు ప్రత్యేకమైనటువంటి విలువ కూడా పెరగవచ్చు. అందుకే ఎవరికైనా హామీ ఇచ్చే ముందుగా బాగా ఆలోచించండి. కోపాన్ని అదుపులో ఉంచి ప్రశాంతంగా వ్యవహరిస్తే అనేకమైన సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. దైవ భక్తిని పెంచుకోవడం, పెద్దలను గౌరవించడం, అవసరమైనటువంటి వారికి సహాయాన్ని చేయడం వంటి మంచి పనులు మీలో సానుకూలమైనటువంటి భావనను పెంచుతాయి. జ్యోతిష విశ్వాసాల ప్రకారం ఇవి శుభ ఫలితాలకు దోహదపడతాయని చాలామంది కూడా నమ్ముతారు. గుర్తుంచుకోండి, మిథున రాశి వారు అదృష్టం ఒకటే జీవితాన్ని మార్చదు. సరైన సమయంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు, నిరంతర కృషి, ఆత్మవిశ్వాసం మరియు సహనం కలిగినటువంటి విజయానికి దారితీస్తాయి. ఈ వారం వచ్చిన అవకాశాలను తెలివిగా ఉపయోగించుకోండి. మీ యొక్క లక్ష్యాలను దృష్టి పెట్టండి. మంచి ఆలోచనతో ముందుకు సాగితే మీకు మేలు. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. ఎన్నో రోజులుగా కూడా మనసులో పెట్టుకున్నటువంటి ఒక కోరిక సమయంలో నెరవేరే దిశగా అడుగులు పడబోతోంది. ప్రమోషన్, కొత్త ఉద్యోగ అవకాశం, వ్యాపారంలో కొత్త ఒప్పందము లేదా కుటుంబంలో శుభవార్త కూడా గురించి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయండి. మీ మాటకు విలువ పెరిగే అవకాశం ఉంటుంది. అందుచేత మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడితేనే మరింత గౌరవం పొందుతారు. ఈ సమయంలో మీ జీవితంలో వచ్చేటటువంటి కొంతమంది వ్యక్తులు భవిష్యత్తులో కీలకమైనటువంటి పాత్ర కూడా పోషించే అవకాశాలు ఉంటాయి. వారి యొక్క సలహాలు లేదా సహకారం మీకు కొత్త దారులు చూపవచ్చు. అయితే ప్రతి ఒక్కరిని కూడా వెంటనే నమ్మకుండా వారి యొక్క స్వభావాన్ని బట్టి అర్థం చేసుకుని ముందుకు సాగడం మీకు చాలా మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత ఊరట లభించవచ్చు. ఆలస్యమైన బకాయిలు అందడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం లేదా ఖర్చులను నియంత్రించేటటువంటి అవకాశాలు భావించవచ్చు. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వార్తలు కూడా వినే అవకాశం అయితే ఉంటుందండి. ఇంట్లో పుణ్య కార్యాల గురించి కొన్ని మార్పులు అయితే జరుగుతాయి. చాలా రోజులుగా కూడా దూరంగా ఉండే పనులు
మళ్ళీ ఈ సమయంలో ముందుకు వస్తాయి. బంధువులు మళ్ళీ కలిసే అవకాశం కూడా మీకైతే కనబడుతుంది. కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు మీకు కొత్త ఉత్సాహాన్ని లభిస్తాయి. ఆధ్యాత్మికంగా కూడా ఈ వారం మీరు చాలా ప్రశాంతతను అందించవచ్చు. ప్రతిరోజు కూడా కొద్దిసేపు దైవనామస్మరణ, ధ్యానం లేదా ప్రార్థన చేయడం వల్ల మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది. సానుకూలమైన ఆలోచనలు మీ యొక్క నిర్ణయాలను మరింత బలపరుస్తాయి. గుర్తుంచుకోండి, ఈ వారం మీ జీవితంలో వచ్చే ప్రతి అవకాశం ఒక కొత్త ప్రారంభానికి సంకేతం కావచ్చు. అదృష్టం మీకు తోడుగా ఉన్న నిజమైన విజయాన్ని అందించేది మీ యొక్క కృషి, పట్టుదల, మీ యొక్క ఆత్మవిశ్వాసమే. కాబట్టి భయపడకుండా ముందడుగు వేయండి. మీరు ప్రారంభించేటటువంటి మంచి పనులు భవిష్యత్తులో మంచి ఫలితాలను కూడా ఇవ్వవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక మిథున రాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. మిథున రాశికి అధిపతి గ్రహము బుధుడు. అందువలన ఈ రాశి వారి తెలివితేటలు, చురుకుతనం, మాట తీరు మరియు పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యంతో ప్రత్యేకంగా గుర్తింపు పొందుతారు. కొత్త విషయాలను నేర్చుకోవడం, కొత్త వ్యక్తులను కలవడం, కొత్త ఆలోచనలను స్వీకరించడం వీరి యొక్క సహజ లక్షణాలు. మిథున రాశి వారు సాధారణంగా ఉల్లాసంగా ఉంటారు. ఎక్కడ ఉన్నా తమ మాటలతో, హాస్యంతో చుట్టుపక్కల వారిని ఆకట్టుకుంటుంటారు. సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని తెలివిగా పరిష్కరించే సామర్థ్యం వీరిలో ఉంటుంది. వీరు మంచి కమ్యూనికేషన్, తమ యొక్క భావాలను స్పష్టంగా చెప్పుకోగలరు. స్నేహితులను త్వరగా సంపాదిస్తారు. అవసరమైన సమయంలో ఇతరులకు సహాయం చేయడానికి వీరు ముందుంటారు. సమాజంలో గౌరవం పొందాలని వీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. ప్రేమ మరియు కుటుంబ విషయాల్లో మిథున రాశి వారు చాలా ఆప్యాయంగా ఉంటారు. ఒకసారి నమ్మకం ఏర్పడితే ఆ బంధాన్ని ఎంతో విలువగా భావిస్తారు. కుటుంబ సభ్యుల ఆనందం కోసం శ్రమిస్తారు. పిల్లల పట్ల ప్రేమ, పెద్దల పట్ల గౌరవం చూపుతూ ఉంటారు. ఉద్యోగం, వ్యాపారం, విద్య వంటి రంగాలు వీరికి తెలివితేటలు అనేవి చాలా మంచి అవకాశాలను తీసుకురావచ్చు. అంతేకాదండి, రచన, బోధన, మీడియా, మార్కెటింగ్, వ్యాపారం, ఐటీ, కమ్యూనికేషన్ వంటి రంగాల్లో కూడా రాణించే సామర్థ్యం అయితే వీరిలో కనిపిస్తోంది. అయితే కొన్నిసార్లు మిథున రాశి వారు ఒకేసారి చాలా పనులు చేయడానికి ప్రయత్నం చేయడం వలన ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుందండి. త్వరగా నిర్ణయాలు మార్చడం లేదా ఆలోచనలు మారడం కూడా వీరిలో కనిపించవచ్చు. అందుకే ఓర్పు, ప్రణాళికతో ముందుకు సాగితే మరింత మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వీరి యొక్క అదృష్ట సంఖ్యలు సాధారణంగా 5, 14, 23గా భావిస్తారు. ఆకుపచ్చ లేదా పసుపు వంటి రంగులు శుభప్రదంగా పరిగణిస్తారు. బుధవారాన్ని శుభదినంగా చాలామంది జ్యోతిష సంప్రదాయాల్లో కూడా పేర్కొంటూ ఉంటారు. మొత్తానికి మిథున రాశి వారు తెలివైన వారు, చురుకైన వారు, మాట తీరు కలవారు, కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేటటువంటి స్వభావం ఉన్నవారు. సరైన లక్ష్యంతో, స్థిరమైన ఆలోచనలతో ముందుకు సాగిన జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకునే అవకాశం అయితే వీరిలో పూర్తిగా కనిపిస్తోంది. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.